VJ24 న్యూస్కి స్వాగతం. వడ్డేపల్లి బండ్ సుందరీకరణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని, కలెక్టర్, మేయర్, స్థానిక కార్పొరేటర్. హన్మకొండ నగర అభివృద్ధిలో భాగంగా వడ్డేపల్లి ప్రాంతంలో బండ్ సుందరీకరణ మరియు అభివృద్ధి పనులకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, బల్దియా మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ అండ్ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్, స్థానిక కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సుమారు 34 కోట్ల వ్యయంతో వడ్డేపల్లి ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులను ప్రారంభించారు. అలాగే 13,50,00,000తో మ్యూజియం, లైటింగ్ అండ్ ఫౌంటేషన్ ఏర్పాటుకు శంకుస్థాపనలు చేశారు. ఈ పనులు పూర్తయిన తర్వాత వడ్డేపల్లి బండ్ ప్రాంతం నగరంలో ప్రముఖ ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. అనంతరం ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, వరంగల్ నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు. వడ్డేపల్లి బండ్ను ప్రత్యేక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. గతంలో ఈ ప్రాంత అభివృద్ధికి ప్రయత్నాలు జరిగినప్పటికీ అవి కార్యరూపం దాల్చిపోవడం బాధాకరమన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం కేటాయించిన నిధులతో వడ్డేపల్లి బండ్ను ప్రత్యేక ఆకర్షణగా మార్చనున్నామని స్పష్టం చేశారు. గతంలో స్మార్ట్ సిటీ నిధులను సమర్థవంతంగా వినియోగించకపోవడం వల్ల కొన్ని ప్రాజెక్టులు నిలిచిపోయానని ఆయన విమర్శించారు. అయితే గడిచిన 2 ఏళ్లుగా అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. చెప్పడం జరిగింది కొంచెం ఫైర్ మాకు ఎన్ఓసి కావాలి, బికాస్ అక్కడ ఒక ఎగ్జిబిషన్ ఉంది, దాంతో బఫర్ ఎంత ఉంది, అది ఎంత ఉంది. నిన్న వాళ్ళు కాల్ చేస్తే చెప్పినాము మీకు మేము అది క్లారిఫికేషన్ తీసుకుని ఇస్తాము. ప్లస్ అది సిటీ మధ్యలో ఉంది, ట్రాఫిక్ వాళ్ళతో మాకు కొంచెం క్లారిఫికేషన్ ఉంది. లేకపోతే మేమేం అది ఇచ్చేసారు మేడం, పర్మిషన్ తీసుకుని వాళ్ళు ఇచ్చేసారు. I think 200 meters కోసం to extend the next stage. వడ్డేపల్లి బండను సుందరీకరణ చేయడానికి గతంలో 4-5 సంవత్సరాల నుంచి వర్క్ నడుస్తూ ఉన్నటువంటి దానిని ఇంకా అదనంగా నిధులు కేటాయించడానికి ఒకటైతే, గతంలో స్మార్ట్ సిటీ ఫండ్స్ని కరెక్ట్గా ప్రాపర్గా యూజ్ చేసుకోలేక గత ప్రభుత్వంలో వెనుకకపోయిన చరిత్ర ఉన్నది. మేము వచ్చిన తర్వాత ఇచ్చిన నిధులు కాకుండా అడిషనల్గా నిధులు కావాలని చెప్పి స్టేట్ గవర్నమెంట్కి వెళ్ళి ఇవి తీసుకురావడానికి ప్రయత్నం చేసినాం, తీసుకొచ్చినాం, సక్సెస్ అవుతున్నాం. ఇవాళ ఎక్కడైతే ఆగిపోయినదో వడ్డేపల్లి బండుని సుందరీకరణ చేయడానికి జనరల్ ఫండ్ కానీ మిగతా ఫండ్స్లకి వెళ్ళి పెట్టి, హార్టికల్చర్ది కానివ్వండి, మ్యూజికల్ గార్డెన్ది కానివ్వండి, వివిధ వీటిలకి వెళ్ళి ఫండ్స్ పెట్టి దీన్ని సుందరీకరణ చేయడానికి ఇలా కొన్ని ప్రారంభించడం జరిగింది. ఇంకా కొన్ని కూడా చేయవలసినవి ఉన్నాయి. ఇక్కడ వ్యాయామం కోసం కానివ్వండి, యోగా కోసం కానివ్వండి, కొన్ని ఇవి కూడా ఉన్నాయి ప్రపోజల్స్. వాటిని కూడా కంప్లీట్ చేయడానికి మేము వాటిని డిస్కస్ చేస్తున్నాం. తప్పకుండా విత్ ఇన్ ద టైంలో మేము కంప్లీట్ చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం.